నాగూర్ బాబు గారు హైకోర్టు. నాగూర్ బాబు గారు ప్రస్తుతం సెన్సేషనల్ కేసులో ఆయన పేరు మారుమోగుతుంది. అదే యూట్యూబర్ హర్షకి మీద కంప్లైంట్ ఇచ్చిన బాధితులు వెనక పెట్టడానికి కుట్ర ఉందని వాళ్ళు ఆరోపిస్తున్న అందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగా బాధితురాలకి ఎంత అన్యాయం జరిగే విషయాన్ని నాగూర్ బాబు గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అమ్మాయి సడన్గా పోలీసులకు రావడం, కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా కూడా 2 కోట్ల విషయం పక్కన పెడదాం. ఓకే. వాళ్ళేమంటారంటే ఇప్పటికే మా మీద 4 నెలల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. ఇది చివరి అటెంప్ట్ రేప్ కేసు అని పెట్టారని వాళ్ళు అంటున్నారు. అసలు మీకు తెలిసిన సమాచారం ప్రకారం బాధితురాలు మీ ఎదురుకు చెప్పారు కాబట్టి ఏ మహిళ కూడా 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని బయటకు వచ్చి చెప్పిందంటే నిజంగా జరిగితేనే చెప్తారు తప్ప కావాలని ఏదో 1% 00 ఉంటుంది తప్ప అంత కక్ష కట్టి తన గురించి తన వ్యక్తిత్వాన్ని ముందుకు చెప్పుకోవడం అనేది ఎవరు చేయరండి అప్పని. అవునండి. ఎస్. అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? ఇప్పుడు ఈ యువ సామ్రాట్ రవి గారికి సంబంధించిన కేసులలో నన్ను కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేయడం, నేను ఇతనికి సపోర్ట్గా నిలబడి ఎలా తీసుకొని వచ్చాను, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను, నన్ను ఈ కేసులోంచి తప్పించాలని జరిగిన ప్రయత్నాలన్నిటి కూడా తట్టుకొని ఎలా ఉన్నాను అనే దాన్ని వాళ్ళు చూశారండి. సో ఇతర బాధితులు బెట్టింగ్ యాప్ల్లో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నష్టపోయిన బాధితులు కూడా కొంతమంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో వాళ్ళకు కూడా నేను ఎలా సర్వీస్ ఇస్తున్నాను అనేది వాళ్ళు చూశారు. వాళ్ళు వెరిఫై చేసుకొని ఇతని దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, మన బాధని అంటే వీళ్ళు ఇప్పుడు నీ మీద చిన్న ఎలిగేషన్ వస్తేనే నువ్వు దిగజార్చే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావే, అలాంటిది నువ్వు ఇంత పెద్ద క్రైమ్ని బయట పెడతారంటే వాళ్ళని ఏ రేంజ్లో నువ్వు ఇబ్బంది పెట్టుంటావండి. సో ఆ ఉద్దేశంతో ఇతని దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మన దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చెప్పారండి? వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎప్పుడు జరిగింది? ఎందుకు కొంతకాలం ఫ్రెండ్షిప్గా ఉన్న తర్వాత ఈ క్రాక్ అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు హర్షసాయి అనే అతను మన అమ్మాయికి ఎప్పుడు పరిచయం అండి? హర్షసాయికి 20 జూలై 2022న ఒక మీడియాలో ఉన్నటువంటి ఫేమస్ యాంకర్ తోటి వెళ్ళి మనం ఒక సాంగ్ చేయాలి అనే ప్రపోజల్తో వెళ్ళారు వీళ్ళు. ఫస్ట్ ఈఎంఐ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటో కూడా మనం చూడాలి. ఈఎంఐ ఆల్రెడీ 2014 బిఫోర్లోనే ముంబైలో కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉండి అండ్ తను శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ని 2019లో ఎస్టాబ్లిష్ చేసి చిన్న చిన్న వెబ్ సిరీస్లు కానీ ఇవి కానీ చేస్తూ తనతో ఒక సాంగ్ తీయాలి అన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ సాంగ్ తీయాలి అనే కాన్సెప్ట్తో ఒక 2-3 సిట్టింగ్స్ ఐటీసీ కోహనూరులో కానీ ఇట్లా స్టార్ హోటల్స్లో జరిగినవి ఉన్నాయి. అది జరిగిన తర్వాత అంటే మీ క్లయింటే ఆయన దగ్గరకు వెళ్ళారు? ఎస్. ఫస్ట్ ఇనీషియల్గా ఒక యాంకర్ త్రూ తోటి వెళ్ళారు ఈ సాంగ్ ప్రపోజల్ తోటి. ఈలోపు అతను ఇప్పుడు ఒక పేదవాడికి సహాయం చేయాలన్నా కానీ అతను ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నిజంగా పేదవాడా కాదా అని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకునేటువంటి వ్యక్తి. ఇప్పుడు యూట్యూబ్లో నెంబర్ 1గా ఉన్నటువంటి ఈ హర్షసాయి తన ఫస్ట్ డెబ్యూ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైతే అనుకుంటున్నాడో నా దగ్గర ఒక చిన్న లైన్ ఉంది, ఆ లైన్ని మనం డెవలప్ చేసి తీస్తే చాలా బాగుంటుంది అనే కమిట్మెంట్కి రావడానికి ఎంత ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు, వీళ్ళ ఫినాన్షియల్ క్యాపబిలిటీ ఏంటి, వీళ్ళు నేను తీయబోయే సినిమాకి పెట్టుబడి పెట్టగలరా లేదా, నేను డైరెక్ట్ చేసే సినిమాకి పెట్టుబడి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అతను కమిట్మెంట్లోకి రాగలడు. సో ఈ సాంగ్ ప్రపోజల్ 4-5 సిట్టింగుల తర్వాత దాన్ని వద్దనుకోవటం, తను ఈ స్టోరీ లైన్ మా దగ్గర ఉంది, ఈ స్టోరీ లైన్ మీద మనం వెళ్తే బాగుంటుంది, నేనే డైరెక్ట్ చేస్తాను, స్క్రిప్ట్ నా లైన్ మాత్రమే ఉంది, మన సెట్టింగ్స్లో డెవలప్మెంట్ చేసుకొని దాన్ని తీద్దాము అనే. డైరెక్షన్ చేస్తున్నారండి? హర్షసాయి గారి డైరెక్షన్. ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. లైన్ ఎవరు? స్టోరీ లైన్ కూడా అయింది. కాకపోతే స్క్రిప్ట్ అనేది మనకి ఎలా జరుగుతుందో మనకు తెలిసిన డిస్కషన్స్ తోటి అండ్ ఇంకా కొంత టీం కూడా స్టోరీ లైన్ ఉందని ప్రపోజ్ చేశారు. అండ్ వీళ్ళ ఈ 4-5 సిట్టింగ్స్లో ఆయన ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నాడు వీళ్ళది, వీళ్ళ ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఏంటి. ఇప్పుడు అతను ఒక స్టార్ అయినప్పుడు ఫస్ట్ టైం డెబ్యూ మూవీకి ఎలాంటి ప్రొడ్యూసర్ని ఎంచుకుంటాడు? ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళని ఎంచుకుంటాడు. ఇప్పుడు ఏ ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయో వాళ్ళ దగ్గర డబ్బు లేదని కానీ అది కానీ ఇదని, ఇప్పుడు అసలు నువ్వు చూస్ చేసుకునేటప్పుడే నువ్వు ఒక సామాన్యుడికి సహాయం చేయడానికి అంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు నువ్వు ఈ రోజున ఒక ఇండియా లెవెల్లో నీకు ఒక స్టార్డమ్ ఉంది, నువ్వు ఒక పెద్ద బ్యానర్ మీదకి ఎందుకు వెళ్ళలేకపోయావు? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్నావు కాబట్టి నువ్వు కమిట్మెంట్లోకి రావడం జరిగింది. ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా అంటే ఒక లైనే ఉంది వీళ్ళ దగ్గర, ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇతని మెంటల్ కండిషన్ ఆ రోజు ఎలా ఉంది అని అంటే, నేను ఎప్పుడు ఐటీసీ కోహినూర్స్ ఇలాంటి వాటిలోనే స్టే చేస్తూ ఉంటాను. నాకు మీరు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి, టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి నాకు ఒక విల్లా అకామిడేట్ చేయండి,
నేను అందులో స్టే చేస్తాను అని అన్నారు. సో ఆ విల్లాని అకామిడేట్ చేయడం జరిగింది. ఎక్కడ విల్లా మన నార్సింగి లిమిట్స్లో వస్తుందండి. ఇప్పుడు ఏదైతే కన్సర్న్డ్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుందో ఆ పరిధిలోనే ఉన్నటువంటి విల్లా. ఓకే. ఆ విల్లాలో అతనికి స్టే ప్రొవైడ్ చేశారు. అతని క్రూ అందరూ కూడా బయట ఎక్కడో ఓఏ రూమ్స్లో అలా స్టే చేసేవారు. అతని కోసం మాత్రమే అతను సింగిల్గా ఉంటానని ఇది అనమాట. అతనికి ఎప్పుడు కొంచెం ప్రైవసీ కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి. ఆ సందర్భంలో తను ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో తనకి రావాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. తను సింగిల్గానే రమ్మని చెప్పాడు. అండ్ అతను ఎప్పుడు కూడా ఓన్లీ వాట్సాప్ కాల్స్ కానీ లేకపోతే ఇవే మాట్లాడుతుంటాడు. వెళ్ళిన సందర్భంలో వాళ్ళు సిట్టింగ్ డిస్కషన్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటం, తను అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళడం, ఇప్పుడు మనం ఏదైతే మీడియాలో వైరల్ అవుతూ ఉందో జరిగింది అని నా నోటితో చెప్పలేకపోతున్నాను. కానీ ఆ సంఘటన అక్కడ జరగటం, దాని తర్వాత అవి అతను చిత్రీకరించడం కూడా జరిగిందనమాట. ఆ సంఘటన డేట్ టైం గుర్తుందా? ఉన్నాయండి. ఓకే, రైట్. తర్వాత వీడియో తీశాడు, అది తీసి పెట్టుకున్నాడు. తర్వాత తనకి చూపించడం కూడా జరిగింది. ఓకే. ఆ చూపించిన సందర్భంలో తను డిఫెండ్ చేయటం, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగడం, హాస్పిటల్కి వెళ్ళటం, అతనికి కూడా చేతికి ఎక్కడో ఇంజ్యూర్ అయిపోయి ఇప్పుడు హాస్పిటల్ రికార్డ్స్ CCTV ఫుటేజ్ కూడా మన పోలీసులు తీసే పనిలో ఉన్నారన్నమాట. అంటే ఒక ఫైట్ జరిగిన తర్వాత అతను ఇక వీళ్ళు లీగల్గా ఎక్కడ ప్రొసీడ్ అవుతారో అన్నటువంటి భయంతో ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో, అంటే ఆ విషయాన్ని అప్పటికి సప్రెస్ చేసేసేయాలి, కూల్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఒక సెటిల్మెంట్ కానీ లేకపోతే ఇట్లా మనం ఏదో ఒక ప్రపోజల్ కానీ తీసుకొని వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారికి తను కాల్ చేయటం, ఈ సందర్భాన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈ సందర్భంలో వాళ్ళ నాన్నగారు మీ ఇద్దరు ఒక స్టార్డమ్ ఉన్నవాళ్ళు, ఇద్దరికి మీరు ప్రొడ్యూసర్గా ఉంటున్నారు, నెక్స్ట్ హర్షకి మంచి ఇది ఉంది, మీ లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొని రావటం. ఈ మ్యారేజ్ ప్రపోజల్కి వచ్చిన తర్వాత తనను పూర్తిగా ఆ అమ్మాయి విశ్వసించడం, ఆ విశ్వసించిన దగ్గర నుంచి అతను ఏ ఇంటెన్షన్లో ఉన్నాడో మనకు తెలియదు. బట్ మ్యారేజ్ ప్రపోజల్ అయితే అప్పటికప్పుడు విషయాన్ని సర్దుమర్చగలిగారు. ఆ తర్వాత స్క్రిప్ట్ అనేది డెవలప్ అవ్వడం, స్క్రిప్ట్ రైట్స్ అన్నీ వీళ్ళకి ఇవ్వడం, దాన్ని రిజిస్టర్ చేయించడం. అసలు వీళ్ళు ప్రొడ్యూసర్సే కాదన్న ఫస్ట్ ఎలిగేషన్ అంటే వీళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్పే లేదన్నారు. ఆ సర్టిఫికేట్ మీకు తీసుకొని వచ్చాను, అసలు స్క్రిప్ట్ వీళ్ళ పేరు మీద లేదే అన్నారు. ఆ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఎప్పుడు రిజిస్టర్ చేశాను కూడా డాక్యుమెంట్స్ మనకి ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి కదా, చేసి తీసుకొని వచ్చాను. సో ఈ డిస్కషన్స్లో కూడా మన సినిమా 100 కోట్లు నాకున్న స్టార్డమ్కి రామ్ చరణ్ ఏం సరిపోతాడు, ప్రభాస్ బాహుబలి ఏం సరిపోతుంది, 1000 కోట్లకి వెళ్తుంది అనే ఆలోచన ఇప్పుడు ఈ 1 ఇయర్లో షూట్ చేసుకున్నారు దీన్ని. అంటే షూట్ చేసుకుని 1 ఇయర్ డ్యూరేషన్ ఏదైతే ఉందో టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఆ టీజర్కి 10 మిలియన్ వ్యూస్ వచ్చే పరిస్థితి కూడా మనం చూసాం. ఆ టీజర్ ఒకసారి ఫుటేజ్ ఉంటే మీరు చూడండి, ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారు. దాని సెట్స్ కానీ అండ్ షూటింగ్ చేసిన విధానం కానీ, అది కూడా బ్లూ మ్యాట్ కాదు, ఆ లొకేషన్స్ ఫొటోస్ అవన్నీ కూడా చూసాం అనమాట. అంత గ్రాండ్గా చేసి ప్రొడ్యూసర్స్ అంత నిన్ను నమ్మి, ఆ ఫీమేల్ ప్రొడ్యూసరు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ని నమ్మి నా ఓన్ అనుకొని, ఎప్పుడైతే తన కమిట్మెంట్ ఇచ్చాడో నా భర్త అనుకునే భావనలోనే ఉంటుందన్నమాట. ఆ భావనలో తను ఇంత పెట్టుబడి నీ మీద ఇన్వెస్ట్ చేసి నేను అంత గ్రాండ్గా ఇంట్రెస్ట్ చేయాలన్నటువంటి చేసి అంత ఎలివేషన్ ఇస్తే, ఎప్పుడైతే నీకు ఈ 100 కోట్ల మార్కెట్ వస్తుంది, 1000 కోట్ల మార్కెట్ వస్తుంది అనే నమ్మకం నీకు కలిగిందో, నువ్వు ఈ పెళ్లి ప్రపోజల్ని పక్కన పెట్టేసేసి నాకు ఆ కాపీ రైట్స్ ఇస్తేనే నేను చేసుకుంటాననే థాట్లోకి నువ్వు వచ్చేసేసావు. అంటే ఆ 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ అతనికి ఏ పోర్ట్రైట్ అయితే తన మైండ్లో ఉందో దాన్ని గ్రాప్ చేయాలనుకుంటే ఉద్దేశం అతనికి ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సార్, మీరు 50 lakhs అని పెడుతున్నారు అంటే సెట్టింగ్కి టీజర్ కానీ ఖర్చు లేదండి, ఖర్చు కాదు, అతనికి క్యాష్ రూపంలో అడ్వాన్స్. ఆయనకే కోట్లు ఉన్నాయని చెప్తాడు కదా. ఆయనకు కోట్లు ఉంటే ఆయన సినిమా తీసుకోవచ్చు, వీళ్ళు ఎందుకు ప్రొడ్యూసర్స్? అమ్మాయి క్వశ్చన్ చేయొచ్చు కదా, నువ్వే కోటి ఇస్తాడు కదా. ఒకటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఒక బార్బర్ని మిలీనియర్ని చేశాను అంటారు కదా, అట్లాగే ఒక ఏమీ లేనటువంటి ఇండస్ట్రీలో ఒక మహిళని నేను 100 కోట్ల ప్రొడ్యూసర్ని చేశానని పోర్ట్రైట్ ఉందంటారా? కాదు, ఏమని అడిగాడు, దేనికోసం అడిగాడు 50 lakhs? అతను అడగలేదండి, అతను స్టార్టింగ్లోనే ఇచ్చేసేసారు. ఇప్పుడు అతను వచ్చి విల్లాలో అకామిడేట్ చేసి స్టే చేయాలంటే అతనే ఊరకరాడు కదండి. అతను ఒక బెట్టింగ్ మాఫియాకి సంబంధించిన ఒక యాడ్ చేస్తే కోట్ల రూపాయలు తీసుకునేటువంటి సిచ్యువేషన్. బెట్టింగ్ మాఫియా అనే విషయం అమ్మాయికి తెలుసా ముందు? యా తెలుసు.
మరి అటువంటి వ్యక్తితో రిలేషన్ ఎందుకండి, సినిమా తీయడం ఎందుకు? సినిమా తీయాలనుకుంటే చాలా మంది ఉంటారు కదా. బెట్టింగ్ మాఫియా అంటే ఆ రోజున ఇంత అవేర్నెస్ లేదండి బెట్టింగ్ దాని గురించి. ఓకే. ఆ కాల్ కాన్వర్సేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య దాని మధ్య కూడా గొడవ జరిగిన సందర్భం ఉంది. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే చాలా బాగుండేది కదా, అమ్మాయికి కూడా సేఫ్గా ఉండేది కదా. ఇంకా ఇప్పుడు చాలా సిమిలర్ కేసెస్లో ఇలాగే జరుగుతుంది. 1 year తర్వాత ఎందుకు ఇచ్చారు, 1 year తర్వాత ఎందుకు ఇచ్చారు అని. ఇప్పుడు అదే క్వశ్చన్ మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసామండి. ఒక అమ్మాయిని వివస్త్రత చేసినటువంటి ఫోటో రిలీజ్ చేస్తేనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్తున్నారు. ఎన్ని సందర్భాలు మనం చూడడం లేదు. ఎవరో ఏదో ఒక వీడియో పెట్టేసేస్తాడు. ఇతని దగ్గర తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంటే తన సిచ్యువేషన్ ఏంటి, మెంటల్ కండిషన్ ఏంటి, సమాజంలో తనకు ఉండేటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా ఆలోచించవచ్చు. అట్ ది సేమ్ టైం దాన్ని వాళ్ళు లీగల్గా వాళ్ళ మధ్య ఫైట్ జరిగి అండ్ హాస్పిటల్ రికార్డ్స్ వీటిని వెళ్ళి అంత రప్చర్ జరిగిన తర్వాత లీగల్గా వెళ్ళబోయే సమయంలో దీన్ని కాంప్రమైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేసి మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నీ పెట్టి ఇప్పుడు ఎవరైనా కన్విన్సింగ్ అనే అయితే ఆవిడ బెండ్ ఏంటంటే నమ్ముతాను. వాళ్ళ నాన్నగారు ఇష్యూ పెద్దది కాకుండా పెళ్లి చేస్తాను ముందుకు వచ్చుంటే ఏ అమ్మాయికైనా కావాల్సింది కాబట్టి చేసుకుంటున్నాడు అందుకని నమ్మొచ్చు. కానీ ఫస్ట్ వెర్షన్ లో ఒక ఆడపిల్ల అలాగా ధైర్యం కోల్పోవడం, సమాజం కోసం తలదించుకోవడం అంటే నేను నమ్మను. చేయకూడదని కూడా వాదిస్తా. ఎందుకంటే ఎవరికైనా అలా చేస్తేనే రెండో వాడికి మగవాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం వస్తుంది. ఏమవుతుంది రా అని పిలిస్తే ఆ రోజు మొత్తం సమాజం అంతా కూడా కేవలం మహిళలే కాదు మగవాళ్ళు కూడా సాక్షిసాయికి వ్యతిరేకంగా ఉండేవారు, ఈ అమ్మాయికి అండగా ఉండేవారు. సెకండ్ వెర్షన్ కి బెండ్ అయిందని అనుకుందాం. సెకండ్ వెర్షన్ బెండ్ అయిన తర్వాత కూడా ఇంత గ్యాప్ లేకుండా వెంటనే ఆ ఇష్యూ సాల్వ్ అయ్యి ఉంటే ఇప్పుడు కూడా సమాజం చాలా మంది అంటే అమ్మాయికి సపోర్ట్గా ఉన్నారు కాదనట్లేదు, ఇంకా ఎక్కువ మంది ఆమెకి వెనకుండేవారు. అంటే గ్యాప్ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్క్రిప్ట్ జనరేషన్ కోసం అని స్క్రిప్ట్ అని నెక్స్ట్ ఈ మూవీ టేజర్ షూట్ చేయడం అని అంటే తను ఓన్ చేసుకొని తనతో గంటలు మాట్లాడిన కొన్ని డిస్కషన్స్ కానీ ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ సినిమాలో తనే హీరోయిన్, తను బాంబేకి సంబంధించిన ఆమె కూడా తెలుగు సరిగ్గా రాదు. ఇతను ఒక సందర్భాన్ని ఇస్తాడు ముందు, ఆ సందర్భాన్ని ఇచ్చి ఇన్ కేస్ ఇలా వస్తే నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అన్నప్పుడు కొన్ని తీసుకున్నటువంటి మాటలు, ఇంకా కొన్ని వీళ్ళకి రప్చర్ జరిగినటువంటి మాటలు, ఇంకా కొన్ని అతనికి పాన్ ఇండియాలో ఇంగ్లీష్ని తెలుగు తమిళ్ కన్నడలో డబ్బింగ్ చెప్పే టెక్నాలజీస్ అన్నీ తెలుసు కాబట్టి కొన్ని వాయిస్ మాడ్యులేషన్స్ తోటి తను డే 1 నుంచి ఇన్ కేస్ తను రియాక్ట్ అయితే నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంటెన్షనల్గా అన్ని రికార్డ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి పెట్టుకోవడం. అది కోర్టు పరిధిలో నిజమా కాలా అని తేల్చాలి. అంటే ఇప్పుడు కొద్ది రోజుల క్రితం హర్ష సాయి ఒక 2 ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో క్లిప్లో ఫస్ట్లో ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించమని వెనక పడుతున్నట్లుగా ప్రోక్ చేస్తున్నట్లుగా జీవితాంతం నువ్వు ఇలా ఎంతకాలం ఉంటావరా అని ఒక ఆడియో వచ్చింది బయట. అంటే అమ్మాయికి చెప్పిందా లేదా హర్ష సాయి ప్రీ ప్లాన్డ్గా ఇటువంటి సన్నివేశం వస్తే ఎలాగ మన వాయిస్ డబ్బింగ్ చెప్పాలి అని ఆమెతో చెప్పించుకున్నాడా? అది ఎలా చేశాడు అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతుంది. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి అంతసేపు మాట్లాడుతుంటే అని నవ్వుతూ ఉండడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ అబ్బాయి అయినా సరే సేఫ్ సైడ్ గా తనకి ఏం కావాలి, ఎలా కావాలి, ఏ సందర్భాన్ని రికార్డ్ చేసుకోవాలి, దేన్ని మోడ్యులేట్ చేయాలి, ఏ టెక్నాలజీతో చేయాలి, ఇన్ కేసు వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా చేస్తే నేను ఎలా డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో చేసి ఇంటెన్షనల్ క్లియర్ అవుతుంది. అండ్ కంప్లైంట్ కాపీలో వీటిని క్లియర్గా వివరించాం. ఇవన్నీ సెకండ్ ఆడియో క్లిప్ లో ఏదో వైన్ షాప్ ఇష్యూ ఉంటుంది, ఆ ఇష్యూలో మనం ముందుకు వెళ్ళాలి, నా వయసు తక్కువ ఉంది, నేను దానికి చేయలేకపోతున్నాను, నాకు వయసు అడ్డపడుతుంది అంటే అమ్మాయి మాట్లాడుతున్నట్లుగా ఒక ఆడియో క్లిప్ వచ్చింది. ఆ ఆడియో క్లిప్ క్రెడిబిలిటీ ఏంటండి, ఎవరు జడ్జ్ చేయగలరు? అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే వస్తుంది. ఆ క్రెడిబిలిటీ కూడా నువ్వు ఏదన్నా ఉంటే కోర్టు పరిధిలో మేము ఆల్రెడీ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసాం, నువ్వు కోర్టు పరిధిలో దాన్ని సబ్మిట్ చేసుకోవాలని నెసెసిటీ ఉంది. కానీ నువ్వు అబ్స్కాండెడ్గా ఉండి నువ్వు ఎక్కడో కూర్చొని ఏదైతే కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసామో ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ ఈ వీడియోస్ పెట్టుకొని ఇతను ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఐటీసీకి పిలిపించుకొని ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇవ్వరన్నారో కాపీ రైట్స్ వీళ్ళ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా చేయటం, వీళ్ళకి వచ్చే ఇన్వెస్టర్స్ అందరికీ వీళ్ళ పర్సనల్గా పిలిపించుకొని కూర్చోబెట్టి వీళ్ళు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అది ఇదని రూమర్స్ క్రియేట్ చేయటం. ఏం చెప్తున్నాడంటే అంటే ఆయన కాకుండా వాళ్ళ మనుషులు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే బాలచంద్ర ఉన్నారు ప్రొడ్యూసర్, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం, వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా వీక్, నా కాల్ షీట్ చూపించి
డబ్బులు తీసుకుంటున్నారు, అప్పులు తెచ్చుకుంటున్నారు కాబట్టి నేను ఆ డీల్ని బ్రేక్ చేశానని చెప్తున్నాడు. ఓకే అండి, మీరు చెప్పిన దాని ప్రకారం బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశా అన్నారు. ఏ స్టేజ్లో చేయాలండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్? స్టార్టింగ్ చేయాలి. మరి వై దిస్ పర్సన్ హ్యాస్ స్టేడ్ ఇన్ దట్ విల్లా ఫర్ 1 year? ఆ విల్లాలో ఎందుకు 1 year ఉన్నాడు? టీజర్ వరకు ఎందుకు ఉన్నాడు? ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరిగినాయి? ఎందుకు హాస్పిటల్ రికార్డ్స్లో ఇతని పేరు ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్లో మేజర్ గాయంతో బయటకు వచ్చాడు? ఎందుకు ఆ విషయాన్ని సప్రెస్ చేసి పెట్టాడు? ఇది ఈ 1 year ట్రావెల్లో ఎంతో రప్చర్ జరిగిపోయి అల్టిమేట్గా బరస్ట్ అయినటువంటి విషయం. సో ఎవరి వాదన వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈయన కడిగిన ముత్యం అంటారు, ఈయన శ్రీరామచంద్రుడు అంటారు. నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. ఎందుకంటే కాయిన్కి ఒక సైడే మనం ఇప్పటివరకు చూసాం, కానీ ఇంకొక సైడులో తనని చిన్న ప్రశ్నిస్తే జీవితాన్ని ఎలా సర్వనాశనం చేయగలడో ఆల్రెడీ ఒక చిన్న విషయంలోనే మనం అబ్జర్వ్ చేసాం. అలాంటిది మేజర్, ఇప్పుడు అతని మీద వచ్చేటువంటి మేజర్ ఏదైతే రాబోతుందో దాన్ని డిఫెండ్ చేయడం కోసం ఎంత ప్రీప్లాన్డ్గా, ఎంత వీళ్ళని మానసిక వేదనలకు గురి చేసి, ఎంత సమాజంలో వీళ్ళని దుష్ప్రచారాలు చేసి ఉంటారండి. ఆ స్థాయిలో ఉన్నటువంటి గ్యారంటీ లేదు. అంటే ఇప్పటివరకు ప్రజలను మనం ఏ రకంగా ఏదైతే ఇలా ఫేమ్గా శ్రీరాముడుగా చూపిస్తున్నామో, సడన్గా మనం రావణాసురుడు అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా ఉండదు. ఎందుకంటే ఆ కోణాన్ని ఎప్పుడు చూడలేదు. కానీ దగ్గరగా చూసి అతని వేధింపులకు గురైన ప్రతి ఒక్కరికి దాన్ని తెలుసు. ఈరోజు మీడియా సమక్షంలోకి వస్తున్నాయి కాబట్టి వెలుగులోకి దీన్ని ప్రజల్లోకి జరుగుతున్న తర్వాత కూడా ఆయన ఫాలోవర్స్ ఇప్పుడు చాలా మంది మహిళలు ఉంటారు కదా, వాళ్ళకైనా కనువిప్పు కలిగిందా? ఇంకా వాళ్ళు గుడ్డుగా ఆయన్ని నమ్ముతున్నారా? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కానీ చాలా మంది. అంటే మీకు అతని మార్కెటింగ్ టాక్టిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక చిన్న సందర్భం చెప్తాము. ఈ రవి అనే వ్యక్తిని ఒక ఛానల్ ఇంటర్వ్యూకి పిలిచారండి, నన్ను కూడా రమ్మన్నారు. వెళ్ళాను. ఇంటర్వ్యూ కనీసం రిలీజ్ కూడా అవ్వాలి. రిలీజ్ అవ్వక ముందే లైవ్లో ఉన్నారు కదా? కాదు, లైవ్లో కాదండి, రికార్డెడ్. అది రేపు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వక ముందే బ్యాన్ సో అండ్ సో టీవీ సపోర్ట్ అని తిడుతూ దాదాపు ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అన్నిట్లో SMM ప్యానెల్స్ నుంచి కామెంట్స్ పెట్టించేయడం జరిగాడు. జనరల్గా ఈ సైబర్ క్రైమ్ కూడా, ఇది కూడా ఒక సైబర్ క్రైమ్. అసలు రిలీజే అవ్వలేదు, నువ్వు బ్యాన్ సో అంటే ఏ రకంగా నువ్వు మీడియా సంస్థల మీద కూడా దాడికి దిగుతున్నావు? నీ గురించి అగ్నెస్ట్గా కంటెంట్ పెట్టాలంటే వాటిని రిపోర్ట్ కొట్టించి ఇలా కామెంట్స్ పెట్టించి వాళ్ళని మ్యానిపులేట్ చేయగలిగేటువంటి సిస్టమ్ నువ్వు జనరేట్ చేసి పెట్టుకున్నావు. ఇప్పుడు కూడా మేము కంప్లైంట్ కాపీలో ఏదైతే మెన్షన్ చేసామో, ఎస్ నువ్వు ఆ అమ్మాయి తన వేదనని కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసింది ఇలా చేస్తున్నాడు అని, దాన్ని నేను పబ్లిక్ డొమైన్లో పెట్టి తన ప్రైవసీకి వీరంటికి భంగం కలిగిస్తూ నువ్వు ఏదైనా ఉంటే కోర్టుకు రండి. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్లో ఇప్పుడు మేము సిపి గారిని కూడా ఆ విషయం మీద కలవడానికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో దాని అథెంటిసిటీని చెక్ చేయకుండా ఎక్కడెక్కడో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ అన్నిటిని యాడ్ చేసినవి కొన్ని ఉన్న సందర్భాలన్నింటినీ కోర్టు పరిధిలో ఉంచాలి, కానీ ఇతని పబ్లిక్ డొమైన్లో పెట్టేసేసుకొని ఆడియోస్ అది ఇది అని చేయటం. అండ్ నాకు తెలియకుండా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే వచ్చింది. నేను దాన్ని ఇంకా మీరు ఎలాంటి ఆడియోస్ కానీ మనం ఏదైనా ఉన్నా కానీ పోలీసు వారికి విట్నెస్ మన స్టేట్మెంట్స్తో పాటు వీటిని సబ్మిట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. పబ్లిక్ డొమైన్స్లో ఇవ్వడం వల్ల దానివల్ల యూజ్ ఏంటి? దీని మీద ఇంకా ప్రొలాంగ్ అవుతుండేది. లీగల్గా వెళ్దామన్న ఉద్దేశంతో నేను అక్కడతో ఆపేసాను అనమాట. అంటే కేసుకి పక్కదో పట్టే వ్యవహారం జరుగుతుంది తప్ప బాధితురాలకి న్యాయం జరిగే రకంగా జరగట్లేదు. ఇంకొకటి, కంప్లైంట్ ఏంటో తెలియదు, FIR కాపీ ఎవరి దగ్గర లేదు, కానీ మీడియాలో ఏమొస్తుందంటే 2 కోట్లు తీసుకొని మోసం చేశాడు అనే డైవర్షన్ వస్తుంది. అసలు మెయిన్ విషయాన్ని డైవర్ట్ చేయడం. ఆ లీక్ ఎవరు ఇస్తారు? అతని మనుషులే ఇస్తారు. అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం, అంటే మెయిన్ ఇష్యూని సర్ప్రైజ్ చేయడం కోసం. ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్కి అయితే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, కవర్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టించారు. అంటే అతని క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఇంకా యాక్టివేషన్లోనే ఉండి ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. నిన్న మనం ఒక కాల్ చూసాం, నాన్వేషణ అనే పర్సన్ తోటి మాట్లాడి నా గురించి వీడియోలు పెట్టొద్దు అన్నాను. ఇంకొక పర్సనల్కి మెయిల్ పెట్టేసేసి మీకు ఇంత అమౌంట్ ఇస్తాను, మీరు దీని మీద కంటెంట్ చేయొద్దు అని చెప్పడం. అంటే ఎంత మ్యానిపులేషన్ చేస్తాడు చూడండి బ్యాక్గ్రౌండ్. అతను ఎంత ఆర్గనైజర్గా చేస్తున్నాడు చూడండి. డబ్బులు ఉన్నాయన్నా? డబ్బు ఉంది, ఇంకా వెనక ఏం సపోర్ట్ ఉందో నేనైతే డబ్బు ఉంటే అది ఆటోమేటిక్. అది మీరు చెప్పేశారు ఓపెన్గా. ఓకే సార్, ఇప్పుడు అమ్మాయి మెయిన్ డిమాండ్ ఎక్కడ నేను పెట్టిన డబ్బులు ఇప్పించమనో, లేకపోతే నేను ఇచ్చిన అడ్వాన్స్లు ఇప్పించమనో, లేకపోతే ఇంకోటి చేయమనో ఎక్కడా లేదు. నేను వీళ్ళు అసలు భయపడిపోయి ఎప్పుడో హైడ్ అయిపోయి ఉన్నాళ్ళు. కానీ ఫాదర్కి ప్రామిస్ చేశారు మధ్యలో. ఫాదర్ ఎందుకు డ్రాప్ అయ్యాడు? ఆయన ఫాదర్కి మళ్ళీ కాంటాక్ట్ లేరండి. వాళ్ళ ఫాదర్ గురించి నిన్న ఒక
వచ్చింది. ఇతను కూడా సేమ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అక్కడ. కానీ మరి ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అంటే ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ ఇచ్చాడు అంతవరకు తప్ప తర్వాత లేదు కదా, మరి ఆయన పేరు ఎందుకు కంప్లైంట్లో వచ్చింది? ఆయన పేరు అని అంటే ఇక్కడ అతను చేసిన క్రైమ్ని సపోర్ట్ చేస్తూ ఒక ఫాల్స్ ప్రామిస్ చేస్తూ ఇచ్చిన దాన్ని సందర్భాన్ని మాత్రమే రాయడం జరిగింది. ఆయన ఏదో దాడి చేశాడనో లేకపోతే ఇంకోటి చేశాడనో రాయలా. అమ్మాయికి జరిగిన అన్యాయంలో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో పరిశీలనలోకి తీసుకొని ఇచ్చినటువంటి వ్యక్తి. అండ్ ఈ రికార్డింగ్ ఇప్పుడు మీకు చిలకలగూడలో ఒక అడ్రస్ అని చెప్పానా? ఎవరి అడ్రస్ అండి అది? ఒక ఫేమస్ యూట్యూబర్ ఇమ్రాన్ అడ్రస్. రవి ఇచ్చిన కంప్లైంట్లో. ఈ కంప్లైంట్లో కూడా అతనే సిమిలర్గా ఉంటాడు. అతను కూడా ఈ రికార్డింగ్స్ అన్ని తీసుకొని స్ప్రెడ్ చేయడంలో అండ్ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళడంలో వాళ్ళని డిఫేమ్ చేయడంలో అంటే వీళ్ళని అసలు వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళడానికి అతను సిద్ధపడిపోయి ఉన్నాడు. ముందుకు ఇమ్రాన్ మీద కూడా అయిందండి. ఇప్పుడు మీడియాలో మనకి వస్తే ప్రొజెక్షన్ వస్తే ఎలా రావాలి? బాధితురాలకు జరిగిన అన్యాయం ఇది. ఇప్పుడు మనం జానీ మాస్టర్ గారి కేసు విషయం చూసాం. ఎఫ్ఐఆర్ కాపీ అనేది రిలీజ్ అయింది, దాని మీద డిస్కషన్ జరిగింది. సో దాన్ని అలాంటి డిస్కషన్ ఇతను ముందుగానే గెస్ కొట్టేసేసి డీవియేట్ చేయడం కోసం చేసినటువంటి ప్లాన్. ఇప్పుడు హిడెన్లో ఉన్నాడు, ఎక్కడెక్కడి నుంచో పంపుతున్నాడు. యాక్చువల్గా ఒక విక్టిమ్ గురించి తన ఎప్పుడైతే ఈ సెక్షన్స్లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ మీడియాలో తన నేమ్ కూడా తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కంప్లైంట్ కాపీలో కూడా విక్టిమ్ అనే రాస్తారు మనకి, మీరు చూస్తే తన నేమ్ తీసుకోరు. కానీ అలాంటి సందర్భాల్లో నువ్వు ఏదైతే ఇంతకాలం చేసి ప్రాపగాండా చేసి బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నావో, ఏదైతే కంప్లైంట్ కాపీలో ఉందో దాన్ని మేము ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ అని మేము చెప్తూ ఉన్నామో, ఏదైతే కొన్ని డబ్బింగ్స్ ఉన్నాయని చెప్తున్నామో, ఏదైతే కొన్ని స్క్రిప్టెడ్గా నువ్వు నేరేటివ్ చేయించుకుని చెప్తున్నావో అవన్నీ నువ్వు ఎక్కడో కూర్చొని నేను చేయగలనని చేసి ఇంకా నేను సమాజంలో మంచివాడిని పోర్ట్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నావు. ఆయన చేస్తే కాదు కదా, సొసైటీ చెప్పాలి, పోలీసులు చెప్పాలి. అవును. రైట్. ఇప్పుడు అమ్మాయి డిమాండ్ ఏంటి? అమ్మాయి డిమాండ్ నాకు న్యాయం చేయమని అడుగుతుంది. తనకి ఎలాంటి డబ్బు ప్రస్తావన కానీ ఇది కానీ అంటే అంత పెళ్లి కావాలంటుందా? పెళ్లి ఇంకెందుకండి పెళ్లి? ఇప్పుడు బ్యారేజ్ బ్రేక్ చేశాడు, డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నాడు. నెక్స్ట్ తనని ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేయాలో అన్ని రకాలుగా చేసేసాడు. ప్రొడ్యూసర్స్ని డిఫేమ్ చేయడం కోసం కానీ కాపీ రైట్స్ తీసుకోవడం కానీ ఇంత చేసిన తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రపోజల్తో ఆ అమ్మాయికి న్యాయం అంటే చట్ట పరిధిలో తనకి ఏ శిక్ష పడుతుందో తను గిల్టీ అని ప్రూవ్ అయిన తర్వాత అది కోరుకుంటుంది. మరి బాలచంద్ర గారి రోల్ ఏంటి? ఆయన ఇదంతా నడిపిస్తున్నాడని ఆయన పేరు కూడా వచ్చింది. ఏమండి, ఆయన కూడా కష్టపడి ఇండస్ట్రీలో నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. అండ్ నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఇతనికి కొన్ని మెసేజ్లు పెట్టడం, మీరు పెట్టే హెరాస్మెంట్ వల్ల నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయండి, ఇంత మేము స్ట్రగుల్ అవుతున్నామండి, ఈ డిస్కషన్ అంతా జరగడం నడుస్తుంది. అంటే తను కో ప్రొడ్యూసర్ అండి ఆ మూవీకి. బాలచంద్ర గారి బ్యాక్గ్రౌండ్ ఈవెంట్ మేనేజర్. ఈవెంట్ మేనేజర్ అండి. ఆయన మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి, అవి కూడా బయట తీయండి, ఈయన కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటూ వాళ్ళ తరపున మనుషులు అంటున్నారు. అతని మీద కేసులు ఉంటే తీసుకున్నాడు, ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకున్నాడు, మనం వెరిఫై చేద్దాం బ్యాక్గ్రౌండ్స్ ఏంటో. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మీకు. ఈ హర్షసాయి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని అవన్నీ పట్టుకొని నేను ఎలా అయితే వచ్చానో ఎఫ్ఐఆర్ కాపీస్, ప్లీజ్ బ్రింగ్ దట్ ఎఫ్ఐఆర్ కాపీస్. కానీ అమ్మాయి డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా ఆయన శిక్ష పడాలి. అండ్ మేము ఈ ఆడియోలు మన దగ్గర ఉన్న ఇవన్నీ కూడా రిలీజ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి రప్చర్ చేయాల్సిన నెసెసిటీ లేదు కాబట్టి, ప్రాపర్ లీగల్ ప్రొసీజర్తో వెళ్ళాలనుకున్నాం కాబట్టి పోలీసు వారికి విట్నెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ అండ్ మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు త్రూ నోటీస్ ద్వారా ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయండి. కానీ ఎందుకు మేము మీడియాలోకి వచ్చి రప్చర్ చేసే నెసెసిటీ ఏముంది? అమ్మాయికి అన్యాయం జరిగిందనే నేను నమ్ముతాను. ఎస్. కానీ కొంతమంది మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే, ఎప్పుడు సంవత్సర క్రితం జరిగితే ఇప్పుడు రావడం వెనక ఉద్దేశం ఏంటి? డబ్బులు డిమాండ్ అయినా అవ్వాలి, లేదా ఇంకొక ఇష్యూ అయినా అవ్వాలి, వాళ్ళిద్దరు మధ్యన చెడింది కాబట్టే ఇప్పుడు అమ్మాయి ముందుకు వచ్చింది, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటుంటారు. అటువంటి వాళ్ళకి మీరు సమాధానం ఏంటి? అంటే ఈ అమ్మాయి కేసు కదా జనరల్గా ఈ విషయంలో జనరల్గా మనం చూసుకుంటే ప్రొడ్యూసర్ ఎవరండి? విక్టిమ్. డబ్బు పెట్టింది ఎవరండి? విక్టిమ్. గ్రాండ్గా లాంచ్ చేసింది ఎవరండి? విక్టిమ్. కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి? విక్టిమ్. 100 కోట్లు ఎవరికి వస్తాయండి? ప్రొడ్యూసర్కి వస్తాయి. ఇంకెందుకండి అతని దగ్గర నుంచి 2 కోట్లు తీసుకోవాల్సిన నెసెసిటీ? మనం డబ్బు కావాలనుకుంటే అతనుకున్న ఫేమ్ యూజ్ చేసుకుని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా అగ్రిమెంట్కి వచ్చారని వాళ్ళే చెప్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి వీళ్ళు చేసుకున్నా కానీ వీళ్ళకి కావాల్సిన అమౌంట్స్ వస్తాయి. కేవలం ఇది స్క్రిప్ట్ తను గ్రాప్ చేసుకొని డబ్బు చేసుకోవాలన్న ఉద్దేశంతో అది కాదండి. ఈ విధంగా గ్యాప్ తీసుకున్న తర్వాత రేప్ కేసులో సంవత్సరం తర్వాత బయటికి రావడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే, ఇదంతా ఇద్దరి మధ్యన ఏదో జరిగింది,
ఇద్దరు కలిసే తిరిగారు, కలిసే అన్ని ఎంజాయ్ చేశారు, ఎక్కడో డబ్బుల ధర క్లాష్ వచ్చింది, అందుకు బయటకు వచ్చింది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళకి నేను ఒకటే అంటుంది అండి, ఈ అమ్మాయి విషయం కాదు, ఒక జనరల్‌గా సంవత్సరం తర్వాత కాదండి, ఒక క్రైమ్ జరిగినప్పుడు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ అమ్మాయి వచ్చే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు డెఫినెట్గా ఉంది లాస్ ప్రకారం. అంటే 10 సంవత్సరాల క్రితం నేను మర్డర్ చేశాను, నేను దాన్ని మర్చిపోయేసేసాను, నేను అటు చేసిన వాడిని సబ్మిట్ చేశాను, తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక 10 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేశాం, నేను ఆ మర్డర్ని ఈరోజు నేను పోలీస్ వారికి రిపోర్ట్ చేయకూడదు అనే ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా మనకి? లేదు. లేదు. అసలు ఇది కూడా అలాంటి ఇన్సిడెంటే. నువ్వు ఈ ప్రతి విషయంలో కూడా ఏదైనా కేసు దాకా వెళ్తుందంటే బిఫోర్ అదొక సెటిల్మెంట్ అనే ప్రాసెస్ జరిగిద్ది బ్యాక్గ్రౌండ్. సో ఆ బ్యాక్గ్రౌండ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో జరిగిన పెళ్ళి అనే ప్రపోజల్ రావడం వల్ల తను ఆగిపోవడం జరిగింది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తను ట్రస్ట్ చేయడం జరిగింది. తర్వాతనే తన మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంత ఇది పెట్టడం జరిగింది. డెఫినెట్గా మనం ఇది ఈ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మళ్ళీ ముందుకు వచ్చి వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తామని వచ్చారు ప్రపోజల్. అమ్మాయి వెర్షన్ ఏంటి? అమ్మాయి డెసిషన్ పెట్టి ఆధారపడి ఉంటుందండి అది. తన వర్షన్ ఏంటి అని నాకైతే నీకేం కావాలమ్మా, ఇలా ఏదైనా సెటిల్మెంట్ అని వస్తారు, తర్వాత కొంతమంది అప్రోచ్ అవుతారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత ఫోన్లు చేయిస్తారు, లేకపోతే ఆఫీసర్ చేత అప్రోచ్ అవుతారు. నీ వర్షన్ ఏంటి అంటే నాకు ఏమీ వద్దు, నేను విసిగిపోయాను, నాకు సూసైడల్ థాట్స్ కూడా వచ్చి నేను ఆ స్టేజ్కి కూడా వెళ్ళాను, ఇక ఈ హెరాస్మెంట్ భరించే పరిస్థితిలో నేను లేను, నాకు అతనికి శిక్ష పడితే చాలు అన్న వర్షంలో ఉన్నారు. డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటారు. ఈ తరహా కేసులు చాలా కేసులు చూసుంటారు మీరు కూడా. స్టార్టింగ్ అంటే సెలబ్రిటీ మీద జరిగిన కేసులు ఇటువంటివి కంప్లైంట్లు 377 రేప్ కేసులో స్టార్టింగ్లో హడావుడు ఉంటుంది. అమ్మాయి ఖచ్చితంగా ఈ అమ్మాయి కాదంటాను, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాం, ప్రతి విక్టిమ్ కూడా నాకు న్యాయం కావాలి, నాలాంటి అన్యాయం ఇంకొకరు జరగకూడదు అని ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ తీసుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఆమె అష్టాలని అయిపోవచ్చు, విత్రాడని ఇవ్వచ్చు, ఇంకో రకరకాలు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఈ ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రం అవతల పార్టీకి జరుగుతుంది. కానీ కంక్లూడ్కి వచ్చేసరికి కన్వర్షన్ రౌండ్ అది ఎక్విల్ అయిపోతుంటాయి. మనం దీన్ని ఎందుకు అంటారు అదండి? అది మధ్యలో మీడియేషన్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఒపీనియన్ చేంజ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారో, స్టార్టింగ్లో ఇప్పుడు ఒక బాధ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, మధ్యలో ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, ఒక 10-15 సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, లేదా వీళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతోటి ప్రపోజల్స్ రావడం జరుగుతాయి. అంటిల్ అతను గిల్టీ అని ప్రూవ్ అయిపోతారని డెసిషన్స్లో కూడా నేను ఈ ప్రపోజల్ తోటి వచ్చినప్పుడు అమ్మాయి కన్విన్స్ అయితే హూ యామ్ ఐ? రైట్, ఓకే, ఆ విధంగా అనుకుందాం. స్టార్టింగ్లో ఉన్నంత బాధ క్రమేపీ తగ్గిపోవచ్చు, రైట్. కానీ విక్టిమ్కి అక్యూజ్డ్ కాదు ఇలాంటి కేసులు చూసిన తర్వాత ఏమవుతుంది, మహా అయితే మొదటి రోజు ఓకే, ఒక 1 వీక్ మర్చిపోతారు జనాలు అని వాళ్ళు ఒక భరోసా వచ్చింది అనుకోండి. అటువంటి కేసులు చూసిన మరికొంతమంది ఇదే బాగుంది కదా ఈ ప్రొసీజర్, ఏమవుతుంది మహా అయితే ఇప్పుడు కొంతమంది ఉంటారు హర్ష కాకపోతే ఇంకోళ్ళు మహా అయితే 4 రోజులు మీడియా మాట్లాడుతుంది, ఒక 2 నెలలు జైల్లో ఉందాం, తర్వాత అంతా మర్చిపోతాం అనే ఒక మెసేజ్ పోతుంది కదా. అవును. మరి దానికి రెమెడీ ఏంటో? దానికి రెమెడీ అంటే ఆ అమ్మాయి మనస్తత్వాన్ని మనం డిపెండ్ అయి ఉంటుందండి. అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని బట్టి డిపెండ్ అయింది. దానికి రెమెడీ చెప్పడానికి నా దగ్గర అయితే ఎలాంటి ఆన్సర్ లేదు. ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకునే ఉంటాయి ప్రాసెస్లు. ఈ రోజు ఉన్న భావన 10 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు, రేపు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు తన దగ్గరికి అలాంటి ప్రపోజల్స్ అయినా తీసుకొని రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే ఒక అమ్మాయి జీవితంలో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. నేనేం ఆస్ట్రాలజన్ కాదు రేపేం జరగబోతుంది అని చెప్పడానికి. సో తను అల్టిమేట్గా మన క్లయింట్ డెసిషన్ బేస్ చేసుకొని ఉంటుంది ఏదైనా. ఈ రోజు తీసుకున్న స్టాండ్ మాత్రమే నేను చెప్పగలను. ఓకే, మీ క్లయింట్కి ఇప్పుడు ఏమైనా సెటిల్మెంట్ వచ్చారనుకోండి వాళ్ళ వైపు నుంచి, ఓకే సెటిల్మెంట్ కావడం అగ్రీ అవుతారా, లేదు ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలంటారా? ఈ రోజు ఉన్న స్టాండ్ ప్రకారం అయితే ఇప్పటి వరకు నేను తనతో మాట్లాడిన దాన్ని బట్టి తనకు న్యాయం కావాలి, నాకు ఎలాంటి సెటిల్మెంట్ అవసరం లేదు అన్న ఉద్దేశంలోనే తను ఉందండి. కానీ మిగతా ఇద్దరు ఎవరండి? బాలచంద్ర గారు వాళ్ళు. బాలచంద్ర గారు కూడా అండి, తను నిన్న మీడియా ముఖంగా చెప్పేశారు సేమ్ ఇదే క్వశ్చన్ అయితే, నాకు అవసరం లేదండి, నాకు కేవలం న్యాయం జరిగితే చాలు ఇప్పుడు మాత్రం, ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని నేను మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు కష్టపడి సంపాదించుకుంటాను నేను అనే వాదన తను కూడా చెప్పాడు. సార్ ఫైనల్గా చెప్పండి, కేసు నమోదే దాదాపు 3 రోజులు అయిందనుకుంటా, సండే నాడు అయింది. అవును, సండే మండే 4 days అవుతుంది. అవును, 5th day వల్ల ఇంతవరకు పోలీసు నుంచి ఏమైనా రియాక్షన్ ఉందంటారా అసలు ఆ కేసులో? లేదు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఇదే నడుస్తుందంటారా? స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇదే ప్రస్తుతం నడుస్తూ ఉంది, మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ అని ఇవి జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎఫర్ట్ కూడా పెడుతూనే ఉంటారు. కాకపోతే ఇతను ఏంటంటే ఇతను ఎక్కడ ట్రేస్ అవ్వకుండా ఇతను ఎలా హైడ్ అవ్వగలడో అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు వాట్సాప్ కాల్స్లో కానీ అండ్ నాన్ వేసిన కాల్ చేసినా కానీ
టెలిగ్రామ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఇలాంటి వాటిలో ఎక్కడో హైడ్ అయిపోయి ఉన్నటువంటి పర్సన్. సో తెలంగాణ పోలీసుల మీద ఇంకా నమ్మకం ఉంది, డెఫినెట్గా అరెస్ట్ చేస్తారనే భావన కూడా ఉందన్నమాట. అసలు హర్ష తప్పు చేయలేదు అనుకుందాం, మీ క్లయింటే ఒకవేళ మీకు రాంగ్ ఇచ్చారు, మరి ఆయన డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఆమెకి జరిగిన ఇది లావాదేవీ, నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఇది చెప్పిన వెర్షన్ వింటారా? అరెస్టే చేస్తారండి. యాజ్ పర్ సెక్షన్స్ మనకి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదండి. నువ్వు ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే కోర్టులో ప్రూవ్ చేసుకోండి, కానీ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. కానీ అదే ముందు పోలీస్ స్టేషన్కి వస్తే బెటర్ కదా పారిపోవడం కన్నా. ఇప్పుడు ఇతను ఏదో నన్ను 4 నెలల నుంచి హింసిస్తానని చెప్తున్నారు కదా, నువ్వే ఇలా కేసు పెట్టొచ్చు కదా, నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయని. ఎందుకు నువ్వు మరి 1 year సప్రెస్ అయ్యి ఎందుకున్నావు? నువ్వు 1 year వెళ్ళాలి ఎందుకున్నావు? ఇవన్నీ జరుగుంటే. సో 2 వైపులా మనం ఆలోచించాలి. అంటే ఈయన డైరెక్ట్గా ఇప్పుడు ఆయనకి మీరు అన్నట్లుగా పెద్ద పేరు ఉంది, రకరకాల మంచి ఆయనకి చూసి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, చాలా ఆయనకు ఒక సేన యువ సేన ఉన్నాయి అనుకుందాం. వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినకుండా ఆయనే వచ్చి నిజాయితీగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ నేను చేసింది ఇది, మీరు ఏమైనా యాక్షన్ చేసుకోండి అంటే ప్రూవ్ చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా. అక్కడ మీరు ఒక చిన్న ఎలిగేషన్ వేస్తేనే ఒకరిని రోడ్డు మీదకి లాగేసేసి, ఒక సంసారాన్ని రోడ్డు మీద లాగేసేసి, ఒక NRI పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించగలిగేసేసి చేసినటువంటి వ్యక్తి ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని అలాంటి వ్యక్తి వస్తాడు అనుకుంటున్నారా మీరు? అలా వచ్చుంటే ఈరోజు యువ సామ్రాట్ అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయి తన భార్య సమాజంలో భయపడుతుంది. ఒకవేళ వచ్చుంటే హర్షకి మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. వచ్చుంటే డెఫినెట్గా మంచి పేరు అండి. ఎందుకంటే ఫస్ట్ అసలు స్టార్ట్ అయింది ఇక్కడ కదా. ఏ విషయంలో చూసుకున్నా నువ్వు ఫైట్కే వెళ్తున్నావు, కానీ ఇక్కడ ఏంటంటే నేను చేసిన తప్పుని రియలైజ్ అవ్వలేకపోతున్నావు. నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే ఈరోజు యువ సామ్రాట్ అనే వ్యక్తి మీద నువ్వు ఇన్ని కేసులు తప్పుడు కేసులు పెట్టించగలిగే వ్యక్తివి కాదు. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ వీళ్ళని చేయగలిగే కాదు, ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేయగలిగే మాత్రం హర్షకి బెనిఫిట్ ఉంటుంది. నిజంగా సమాజంలోకి అతను ముందుకు వచ్చేసేసి పోలీస్ స్టేషన్కి వచ్చి తను సరెండర్ అయ్యి నేను ఇది కోర్టు ద్వారా ప్రూవ్ చేసుకొని వచ్చాడు అనుకోండి, అది ఎంత పని. ఇప్పుడు నీ దగ్గర అన్న ఆధారాలు ఉన్నాయి అంటున్నావు, ఇన్ని అంటున్నావు, నువ్వు అన్ని ఈరోజు మనకు అన్ని తెలిసిపోతాయి మనకున్న టెక్నాలజీ ప్రకారం. సో అతను చాలా ఈజీగా మనకి ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ హైడ్ అయిపోయి తను ఏదైతే మనం కంప్లైంట్లో పెట్టామో తను ఏ క్రైమ్ అయితే కమిట్ అవ్వకూడదో నేను అది కమిట్ అయ్యి చూపిస్తున్నాడు. అది ఇంకా పెద్ద అఫెన్స్. ఇంకో తప్పుని కప్పించుకోవడం. ఇప్పుడు ఎలా అంటే యువ సామ్రాట్ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి నేను ఒక ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలి, నేను డబ్బు పెట్టి. ఇక్కడ లొంగలేదు కాబట్టి ఇంకో ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలి, అక్కడ కూడా లొంగలేదు కాబట్టి నేను ఒక లీగల్ నోటీస్ ఒక అడ్వకేట్ ద్వారా పంపించాలి. సో నెవర్ కాంప్రమైజ్ అతని మైండ్ సెట్. ఇప్పుడు మీరు ఫస్ట్ యువ సామ్రాట్తో పరిచయం అయ్యారు. ఎస్ అండి. హర్ష బాధితులకి. అవును. ఇప్పుడు ఈ అమ్మాయితో పరిచయం అయ్యారు. ఈ రెండు చూసిన తర్వాత ఇంకా చాలా మంది వస్తున్నారు మీ దగ్గరికి. ఆల్రెడీ ఈ అమ్మాయి రాకముందే చాలా మంది బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి బాధితులు కూడా వచ్చారండి. అంటే అది ఓకే, అమ్మాయిలు ఎవరు వస్తున్నారా మాకు కూడా ఈ విధంగా మోసం చేశాడని? ఇంతవాటికి రాలేదు. ఒకవేళ వస్తే మీ డోర్ తెరిచి ఉంటాయా, లేదు మాకు రెండిటితో చాలా బాబు అంటారా? డెఫినెట్గా అండి. బాధితులు ఎవరైనా ఈ అమ్మాయి కాదు, అంటే ఇతని బాధితులనే కాదు, అడ్వకేట్గా మన ప్రొఫెషన్ అది. ఏ క్లయింట్ అయినా మనల్ని అప్రోచ్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈవెన్ కసపుకు కూడా అడ్వకేట్ని పెట్టుకునే ఛాన్స్ మనకి ఇచ్చింది. సో మన డెమోక్రసీ అది. మనకి డెఫినెట్గా ఎవరు వచ్చినా కానీ మనం డోర్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి అడ్వకేట్కి. హర్ష సార్ ఇప్పటికైనా సరే తన వైపు నిజాయితీ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయితే అతని పట్ల సమాజానికి కానీ అతనుకున్న ఫాలోవర్స్కి కానీ మంచి పేరు గౌరవం ఉంటుంది. లేదు తప్పించుకొని తిరిగితే ఎప్పటికైనా నార్సింగ్ పోలీసులు అతను పట్టుకొని జైలు పంపడం ఖాయం అంటున్నారు నాగూర్బాబు గారు. ఇప్పటికైనా హర్ష ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాల్సిందే. మీరు ఎంత పారిపోతుంటే పోలీసులు ఎంత వెనకపడి మీకు మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ ఇష్యూకి ఇక్కడితో పోలీస్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు రావాల్సి, మీ దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు చూపిస్తే ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అవుతుంది. కానీ పరిగెడుతున్న కొలిది పోలీసులు మరింత పరిగెట్టిస్తారు విషయం గతంలో చాలా కేసులు మనం చూసాం. ఇది నాగూర్బాబు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.